పేదలందరికీ అర్హులైనటువంటి వాళ్లకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంత్యస్థాయిలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి స్థలం ఇచ్చేసి లేదంటే స్థలం ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు మంజూరు చేసి వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి 2.5 లక్షల రూపాయలు 1.5 కేంద్ర ప్రభుత్వం నుంచి 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతుగా ఇస్తూ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమానికి ఈ రోజున కుటాగుల గ్రామంలో అధ్యక్షత వహించినటువంటి సోదరి స్థానిక కౌన్సిలరు గంగా భవానీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇంకొక సోదరి మున్సిపల్ చైర్పర్సన్ दिलशाद निशा, तुम्हारा मुंह से निकलना बोल के बोला कैसा भी तुम्हारा शादी में तुम्हारे घर वाले तो पूछ के रहते हैं, इसकी वजह से तुम्हारा मुंह से निकलना बोल के बोले। दिलशाद निशा గారికి వేదిక మీద ఉన్నటువంటి వైస్ చైర్మన్ సోదరుడు రాజశేఖరాచారి గారికి, సోదరుడు డైమండ్ ఇర్ఫాన్ గారికి, విచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, విచ్చేసినటువంటి కుటాగుల గ్రామ సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏ సంక్షేమం కానీ ఏదైనా మంచి చేయాలంటే ఆడవాళ్ళకి పేరు మీద ఇస్తున్నారు. వాస్తవమా కాదా? ఇది మీకు పెన్షన్లు మామూలుగా లోన్లు ఇచ్చేది మీ పేరు మీద ఇస్తారు, స్వయం సహాయ సంఘాలకి, ఎస్హెచ్జీలకి. ఇల్లు ఇవ్వాలంటే మీ పేరు మీదే ఇస్తూ ఉన్నారు. గ్యాస్ కనెక్షన్ ఇల్లంటే మీ పేరు మీదే ఇస్తూ ఉన్నారు. తల్లికి వందనం అన్నారు కానీ తండ్రికి వందనం అనలా. మీరే ఇంకా మీకు ఇస్తున్నటువంటి గౌరవాన్ని కానీ మీకు చేస్తున్నటువంటి మంచిని కానీ మర్చిపోయి ఇప్పటికీ పాత పేరుతోనే పిలుస్తున్నారు, ఒక బిడ్డకు డబ్బులు చాలనుకొని. వాస్తవమా కాదా? నేను చెప్పింది అర్థమైందా మీకు? పాత ప్రభుత్వంలో ఒకరికి ఇచ్చేవాళ్ళు, అందరికి ఇస్తామని అబద్ధాలు చెప్పి ఒకరికే ఇచ్చేవాళ్ళు, దానికి ఒక పేరు పెట్టినాడు ఆయన. మీరు ఇప్పటికీ ఆ డబ్బులు వచ్చేది ఆ పేరు మీదే పిలుస్తున్నారు, మీకు ఒక బిడ్డకు చాలనుకుంటున్నారు. అందరి బిడ్డలకి ఇచ్చేదే తల్లికి వందనం. మీరు కనీసం ఇంత మంచి చేసేటువంటి ఒక పథకాన్ని, ఆ పేరుని, ఆ పథకం పేరుని వల్లే వేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి మా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. మర్చిపోవద్దండి, ఎవరైనా మనకు సాయం చేసి గుర్తుపెట్టుకుంటాం. అంత్యస్థాయిలో ఈ రోజున ఇల్లు ఇస్తా ఉన్నారు. 2004-2009 మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. ఏం జరిగింది మీ కుటాగుల్లో? నువ్వు ఒకనివి ఆ రోజు కొట్లాడినావు, ఈరోజు కరుస్తూనే ఉండవు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తహసీల్దార్ గారు వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్లు పట్టా ఇచ్చినారు, వాళ్ళకి స్థలం చూపిలే. స్థలం చూపించడమే కాదు, ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వండి, శాంక్షన్ చేయండి. అది మామూలుగా మీరు కొంచెం లేటు, మీరు ఫాలోఅప్ చేయండి. నిన్న కూడా చెప్పిన, నిన్న కూడా డీటీగా వచ్చి ఉంటే డీటీ గారికి చెప్పినాను నేను, అది చేసేయండి అని చెప్పి. నా దృష్టిలో ఉందమ్మా, అది నాకు తెలుసు, అది మీ వాళ్ళు వచ్చి చెప్పినారు, నా దృష్టిలో ఉంది. ఒకవేళ ఈ 2-3 రోజులు మీకు చేయకపోతే నా దగ్గరికి రండి, నేను దగ్గర తహసీల్దార్ని పిలిపించి మరీ చేపిస్తా. హరి చెప్పినాడు నాకు మొన్న. రెండవది, ఇల్లు ఇస్తా అన్నారు. ఇల్లు కానీ భూమి కానీ అంటే ఒక ఎమోషన్. ఒక భర్త భార్య మధ్యన ఎంత అనుబంధం ఉంటుందో ఎమోషనల్గా, ఒక ఇల్లు అన్నా ఒక వ్యవసాయ భూమి అన్నా మనుషులకు అంతే అనుబంధం ఉంటుంది, ఒక ఆత్మీయత ఉంటుంది. ఈ రోజున ప్రతి మనిషి కూడా జీవితంలో కలగనేది ఒకటే, ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి, ఆ కుటుంబానికి ఒక నీడ ఉండాలని చెప్పేసి. అటువంటి కార్యక్రమంలో ప్రభుత్వాలు చేదోడు వాదోడుగా ఉంటూ పేదవాళ్ళు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో 2,50,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం అనేది నిజంగా మీరు అందరూ మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పేసి కోరుతూ ఉంటారు. అంతేకాకుండా ఇందాక ఆయన చెప్పినాడు నాయక్,
ఆ కష్టం నాకు తెలుసు. ఆ రోజుల్లో నేను కూడా చూసిన. ఇబ్బందులు పడినారు. మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేకి మీకు అందరికీ మళ్ళీ ఇల్లు ఇస్తామని అబద్ధాలు చెప్పి మళ్ళీ చేయించినారు, గెలిచినారు. మళ్ళీ మీకు మొండి చేయ చూపినారు. 2025 కూడా వస్తుంది, నవంబర్ అయింది అంటే దాదాపు 21 సంవత్సరాలు కాలం వెళ్ళిపోయినా వాళ్ళకి ఇల్లు రాలా, కొత్తగా ఇల్లు మంజూరయ్యే పరిస్థితి లేదు. ఈ వాస్తవాన్ని అనుభవంలో తీసుకున్నటువంటి నేను మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారి దగ్గరికి పోయేసి మా నియోజకవర్గంలో 2004-2009 మధ్యన మీ ప్రభుత్వం, అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు, ఎమ్మెల్యేగా మంత్రికి కూడా చేసినాడు. మీ హయాంలో జరిగినటువంటి అవకతవకలకి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పేదవాళ్ళ ఇల్లు తినేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఈ రోజున కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేనటువంటి పరిస్థితులు కూడా నెట్టివేయబడినారని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. స్థానిక నాయకత్వం కూడా బాగా వినాల. మా వాళ్ళు నాకు వస్తున్న సమస్య చెప్తాను. ఈ 10 నెలల కాలంలో నేను ఏదైనా మంచి ఆలోచన చేసి మీకు చెప్తాను, కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం లేదు. మీరు వాళ్ళ దగ్గరికి పోవాలా, పోయి దాని డేటా తీసుకోమని హౌసింగ్ వాళ్ళకు కూడా చెప్తున్నా. స్థానిక నాయకత్వాన్ని కోఆర్డినేట్ చేసుకొని 2004-2009 మధ్యలో ఎవరైతే ఇల్లు మంజూరు అయినాయని వాళ్ళకి తెలియకుండా, ఇల్లు కట్టుకోలేకుండా వాళ్ళ డబ్బులు తినేసినారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి. దాని మీద విచారణ జరిపించి ఇప్పుడున్న ప్రభుత్వంలోనే ఈ టైంలోనే నిర్ణయం తీసుకొని నిజంగా ఎవరైనా ఆ రోజున మీరు మోసం కాబడి ఉంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉండమని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత ఇది, స్థానికంగా మీ ఎమ్మెల్యేకు ఉన్నటువంటి బాధ్యత ఇది. కష్టం తెలుసు, మీ కష్టం తెలుసు, మీరు మోసపోయినటువంటి విధానం తెలుసు. మీతో పాటు తలుపుల మండలంలో కూడా పెద్ద ఎత్తున మోసాలు జరిగినాయి. పేదవాళ్ళ ఇల్లు కూడా ఇంటికి వచ్చిన డబ్బులు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు. కానీ మళ్ళీ మీరు వాళ్ళని ఎన్నుకున్నారు. వాస్తవమా కాదా? నాయకు నవ్వితే కాదు. ఇప్పటికైనా మేల్కోండి, అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి, మేల్కోండి. ఆ రోజు మీరు మోసపోయిన ఫలితానికి అసలు మీ జీవితంలో మళ్ళీ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సిస్టంలో మీ ఐడి నెంబర్ కొడతానే, లేదంటే మీ ఆధార్ నెంబర్ కొడతానే గతంలోనే మీకు ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది, కనపడుతుంది. కాబట్టి మీకు కొత్తగా ఇల్లు ఇవ్వరు, కానీ మీకు ఇల్లు అయితే లేదు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నటువంటి మీకు ఇది ఒక సువర్ణ అవకాశం కింద ఆలోచన చేసుకొని మీకు మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున రైతాంగం పట్ల కూడా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈ రోజున ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మీరు బాగా చెరువుల్లో కూడా నీళ్లు చూస్తానంటున్నారు. ఈ మధ్యన చూస్తానరా? యా చెరువులో చూసినారు? ఆడ కాదు, పక్కన కాల సముద్రం మర్చిపోయినావు, పక్కలో ఉండేది ఆడ దూరం పోతాను. కాల సముద్రం చెరువులో నీళ్ళు లేవా? పట్నం చెరువులో నీళ్ళు లేవా? మరి అవి పక్కనే ఉండే పట్నం చెరువు, కాల సముద్రం చెరువు మర్చిపోయి ఎక్కడో ఉండే చెర్లోపల్లికి పోతున్నా. చెర్లోపల్లి కాలువలో వస్తాయి. మీ చెరువులకు నీళ్ళు వచ్చిండే పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోమంటున్నారు. మీరు ఈ రోజున నీటి లభ్యత ఉన్నటువంటి పరిస్థితిలో రైతాంగం వ్యవసాయం చేసుకోవాలనే ఆలోచనతోనే సబ్సిడీ మీద విత్తన పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి మీరు మద్దతు ఇవ్వమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మామూలుగా కష్టం చేసుకునే వాళ్ళు, పేదరికంలో ఉంటూ కూడా విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఎవడైనా తప్పు చేస్తే ఈ నియోజకవర్గంలో కుటాగల వాళ్ళకు భయపడతారు, తిరగబడతారని చెప్పేసి అటువంటి ఉండేటువంటి ఈ గ్రామంలో ఈ కార్యక్రమం జరగడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా మాకు కూడా ఒక అవకాశంగా భావిస్తున్నాం, ఒక భగవత్ సంకల్పంగా కూడా భావిస్తున్నాం. మంచి స్థానంలోనే ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ రోజున. అటువంటి స్థానంలో మొదలైనటువంటి ఈ కార్యక్రమం నియోజకవర్గంలో మీ వాడలో 111 మంది లబ్ధిదారులకు అందజేస్తాను. ఇంకా అవసరమైతే ఇంకా ఇస్తాం, ఇంకా అప్లై చేసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా హౌసింగ్ కూడా ఇచ్చేకి 30వ తారీఖు వరకు టైం ఉంది. మన గడువు అయిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అందరి విజ్ఞప్తి మేరకు ఈ నెల 30 వరకు మళ్ళీ ఇల్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో కూడా.
పట్టణ ప్రాంతంలో అయితే 327 ఇల్లు ఇస్తున్నాం ఈ సందర్భంగా. అంతేకాకుండా ఇంటి పట్టాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా స్థానిక నాయకులు నిజంగా ఎవరికైనా పట్టాలు లేకపోతే జెన్యూన్గా ఉండేది మా దగ్గర తీసుకురండి. మళ్ళీ వ్యాపారాలు చేయనిచ్చే పరిస్థితి లేకపోవద్దండి. పేదవాడిని పట్టడన్నము వానికే జలందాలి. అది స్థలం లేదు, ఇల్లు లేనటువంటి వాళ్లకు మనం స్థలం ఇవ్వాలా, ఇల్లు కూడా ఇవ్వాలా, మన బాధ్యత అది. మామూలుగా కొద్దిమంది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళంటే మా పార్టీ వాళ్ళు కాదు, వేరే పార్టీ వాళ్ళు మన వచ్చినారు ఒక గుంపేసుకొని, మేము ఏడో క్లీన్ చేసుకున్నాం, మాకు పట్టాలు ఇప్పించండి. ఇది ఒక గుంపు, ఒక 4-5 గుంపులు ఉన్నాయి ఊర్లో. ఈ గుంపులకి ఇదే వ్యాపారం. క్లీన్ చేసుకున్నాం, పట్టాలు ఇండి అంటారు. ఏం మీకు ఇల్లు లేవంటే చిన్న ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు కట్టుకుందామంటారు. కరెక్టేనమ్మా, మీరు చిన్న ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు కట్టుకుంటావు, అసలు ఇల్లే లేని వాళ్ళు అట్లే చచ్చిపోవాలా అని అడిగితే తప్పే అని ఒప్పుకుంటారు అప్పుడు. కాబట్టి మన నాయకులు కూడా జాగ్రత్తగా ఉండండి, ఆలోచన చేసుకోండి. రాజకీయాల్లో పేదవాడి అన్నం లేక మనం చేయబెడితే భగవంతుడు క్షమించడు, ప్రజలు క్షమించరు అనేది వాస్తవం అని మనం అందరూ గుర్తిరగాలని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పులు గతంలో ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళ తప్పుల నుంచి మనం నేర్చుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను. నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇద్దాం, ఇల్లు కూడా మంజూరు చేయిద్దాం. దానికి మీరందరూ కూడా కష్టపడి పని చేయమని చెప్పేసి స్థానిక నాయకత్వానికి కూడా పిలుపునిస్తున్నాం. రాజకీయాల్లో మనకు ఒక బాధ్యత, ప్రభుత్వం యొక్క ఆలోచనని కానీ ప్రభుత్వం చేసే మంచిని కానీ సరైనటువంటి వ్యక్తులకి, సరైనటువంటి లబ్ధిదారులకు చేరవేయడమే మన బాధ్యతగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా మా వాళ్ళందరికీ కూడా తెలియజెప్తాను. ఉద్యోగస్తులను కూడా అదే రీతిలో ఆలోచన చేయమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉంటాను. ఇది ఎవరిగో పెత్తనం చెలాయించేసి మేము లాక్కోవడానికి కాదు, ఇది నిజాయితీగా వాళ్ళకు అందజేయడానికి మేము ఉన్నాం. ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఉద్యోగమే మాది. కాబట్టి దానికి అనుగుణంగానే మీ ఆలోచన కానీ మీ ప్రవర్తన కానీ ఉండాలని చెప్పేసి అధికారులకు కూడా చెప్తున్నాము. ప్రజలు కూడా అర్థం చేసుకోండి, మీ హక్కు అది. ప్రభుత్వం చేసే మంచిని తీసుకోవడం అనేది మీ హక్కు. అనాలోచితంగా ఎవరైనా మోసం చేస్తానే, ఇంకొకరు బలవంతం చేస్తానే కూడా తిరగబడండి, మా దృష్టికి తీసుకురండి. దానికి అనుగుణంగానే చర్యలు కూడా ఉంటాయి, ఎక్కడ కూడా అనుమానం పెట్టుకోవద్దండి. కాబట్టి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. ఇల్లు ఇస్తున్నారంటే ఒక నీడ్ ఇస్తున్నారు, ఒక నీడ్ ఇస్తున్నారంటే వాళ్ళు దేవునితో సమానం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి భాజపా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, పేదల కోసం చేస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి, చేస్తున్నటువంటి మంచికి కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అదేవిధంగా కళావతి వై కళావతి అనుష రండమ్మ. నరసింహ రండి. తీసుకోండి. నరసింహ, చిన్న గుర్రప్ప, చిన్న గంగన్న, ఫోటో తీసుకుంటాం. రండి, ఈ పక్క రండి, తీసుకోవచ్చండి, తీసుకో. చిన్న గంగన్న, అటు తిరుగు. ఎట్లా తిరుగు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆయనతో కూర్చోండి, ఆయనకు అప్పచెప్తే పారేస్తాడు, కూర్చోబెట్టుకోండి. ఏరామన్నా ఉండవా?
మిత్రుడిగా దగ్గర దాకా జంపన యాద అట్టే అట్టే పోతుంది మిద్దే ఉంది మిద్దే పదకొట్టు ఇది వచ్చి మిద్ది కొట్టి ఉంటుంది 4 గంటలు అప్పుడు అట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఉండు పెట్టేద్దాం फर्स्ट वन लेवंटेना भैया को बहुत बहुत सलाम और शुक्रिया। ये प्रोग्राम रखो, गरीबों की मदद कर रहे हैं इसके लिए। और जो ऊपर स्टेज पर जो हजरात हैं उन सबको भी मेरा सलाम, और जो सामने बैठे और जो म्यूनसिपल के अभियान सब आए ना सिब्बंदी, उनको सबको मेरा सलाम, और तमाम हाजरीन जमात को भी मेरा सलाम अर्ज करती हूँ। ये प्रोग्राम हमारे एमएलए सर मेले को जो प्रोग्राम भी मंजूर होती वो हुकूमत के तरफ से, वो सबको भी
తీసింది తప్పకుండా మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత వచ్చి ఈ అవాస్ ప్లేస్ లో కూడా రూరల్ లో కూడా జరుగుతా ఉంది సార్. యాప్ 30 తేదీ వరకు మనకి ఇచ్చారు, ఈ నెల 30 తేదీ వరకు. సో వాళ్ళకు ఇంతకు ముందు గతంలో అయితే ఇండ్లు లేవు. సో అవి యూడిఏ తరఫున అయితే వాళ్ళకు యూడిఏ తరఫున రాలే, కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మీరందరూ नारिकेलपर्णैवेद्यं वेदयामे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे రాజశేఖర్ సార్. బాబు మేము పక్క ముందర పడదు నువ్వు